సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూస్. ఎస్ఎస్ఎంబి 29 నుండి సౌండ్ మొదలైందంటూ రివీల్ చేసిన కాలభైరవ. బాబుకి అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన జక్కన్న. జక్కన్న మహేష్ల యుద్ధానికి సిద్ధమైన నవంబర్. ఇంతకీ ఆ సర్ప్రైజ్లు ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఈజీ కాదు. సక్సెస్ రావాలంటే ఎంత కష్టపడాలో, ఆ సక్సెస్ని కాపాడుకోవాలంటే అంతకంటే ఎక్కువ ఇష్టంతో కష్టపడాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా కెరియర్లు మొత్తం నాశనం అయిపోతాయి. అందుకే సక్సెస్లో ఉన్నంత మాత్రాన మేమే తోపులమని అనుకోకుండా మంచి కాన్సెప్ట్లను తీసుకొని నమ్ముకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగితే వాళ్ళకి ఎక్కువ కాలం పాటు ఇక్కడ లైఫ్ ఉంటుందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. లేకపోతే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే రావచ్చు. ఇప్పటికే వరుసగా 12 విజయాలతో మంచి ఊపు మీద ఉన్నటువంటి డైరెక్టర్ రాజమౌళి లాంటి డైరెక్టర్ సైతం డౌన్ టు ఎర్త్ ఉంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి రాజమౌళి ప్రజెంట్ మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి మహేష్ ఆ తర్వాత పెను ప్రభంజనాలను క్రియేట్ చేశాడు. ఇప్పుడు పాన్ వరల్డ్లో మాత్రం హాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరికీ పోటీని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే జేమ్స్ క్యామరూన్ లాంటి డైరెక్టర్ సైతం రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడంటే అది రాజమౌళి గొప్పతనం మాత్రమే. అలాంటి రాజమౌళి ఇప్పుడు చేయబోతున్నటువంటి సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తున్నాడు. అందుకే వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఇక రాజమౌళి మహేష్ బాబుకి ఒక కాస్ట్లీ వాచ్ గిఫ్ట్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కారణం ఏంటంటే రీసెంట్గా షూట్ చేసినటువంటి షెడ్యూల్లో మహేష్ బాబు చాలా విపరీతంగా కష్టపడి ఆ షెడ్యూల్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారట. యాక్షన్ ఎపిసోడ్లో కూడా మహేష్ చాలా కీలకంగా పాల్గొని ఎక్కడ కూడా డైరెక్టర్ విజన్కి అడ్డుపడకుండా చాలా కూల్గా నీట్గా చేశారట. దాంతో రాజమౌళి మెచ్చి మహేష్ బాబుకి అదిరిపోయే ఒక ఖరీదైనటువంటి వాచ్ను గిఫ్ట్గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక రాజమౌళి ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ను సైతం నవంబర్ నుంచి ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్లుగా తెలుస్తుంది జక్కన్న. ఎందుకంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ ఇండియాకి రాబోతున్నాడు. కాబట్టి అవతార్ డైరెక్టర్తోనే ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి టైటిల్ అండ్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. లేటెస్ట్గా జరిగినటువంటి మోగ్లీ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడినటువంటి కీరవాణి కుమారుడు కాలభైరవ ఎస్ఎస్ఎంబి 29 సినిమాకి సంబంధించినటువంటి మ్యూజిక్ సెషన్స్ మొదలయ్యాయి. నాన్న ఎప్పుడు తన ప్రతి సినిమా మ్యూజిక్ ప్రాసెస్లో నాకు ఏదో ఒక పని అప్పగిస్తారు. ఈసారి మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కూడా నాకు బాధ్యత ఇచ్చారని కూడా కాలభైరవ చెప్పుకొచ్చాడు. ఈ మాటలతోనే మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు ఫుల్ ఖుషి అయ్యారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్కి కీరవాణి మ్యూజిక్ అంటే ఊహించలేనంత మ్యాజిక్ ఖాయమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక కథ విషయానికి వస్తే అడ్వెంచర్ థ్రిల్లర్ బ్యాక్గ్రాఫ్లో సాగేటువంటి ఈ సినిమాకి భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్గా వివిధ దేశాల్లో షూట్ చేయనున్నారు. అండ్ రాజమౌళి గతంలో ఇచ్చినటువంటి హింట్స్ ప్రకారం ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో సాగేటువంటి అవకాశం ఉందట. మొత్తం మీద ఎస్ఎస్ఎంబి 29 నుంచి సౌండ్ మొదలైందని చెప్పినటువంటి కాలభైరవ మాటలతో సినిమా బజ్ మరింత పెంచేశాడు. ఇప్పుడు అభిమానులందరూ కూడా రాజమౌళి మహేష్ కాంబో నుంచి వచ్చేటువంటి ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ మ్యూజిక్ అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో ఆల్రెడీ వార్నర్ బ్రదర్స్ రాకతో 10,000 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టినటువంటి ఎస్ఎస్ఎంబి 29 సో ఈ సినిమాని ఒక్క ఇండియా తప్పితే మిగతా అన్ని దేశాలలో వాళ్ళే రిలీజ్ చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా ఆల్రెడీ యాక్షన్ అడ్వెంచర్స్తో సాగేటువంటి ఒక పవర్ఫుల్ యాక్షన్ తోటి కూడా సినిమా రాబోతుందట. అండ్ ఇంకోటి ఏంటంటే దగ్గర ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక కేవలం ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన ఒక ఫైట్ సీక్వెన్సెస్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. అయితే హాలీవుడ్ స్టాండర్డ్కి తగ్గట్టుగా అండ్ గతంలో వచ్చినటువంటి RRR సినిమాకి ఒక ఆస్కార్ మొత్తం మాత్రమే వచ్చింది. అది కూడా మ్యూజిక్ పరంగా వచ్చింది. బట్ కాకపోతే ఇప్పుడు కొత్తగా ఆస్కార్లలో యాక్షన్ అంటే స్టంట్ విధానానికి కూడా కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. కాబట్టి అందుకోసమనే జక్కన్న ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫైట్ సీక్వెన్సెస్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఒకవేళ అదే కనుక నిజమైతే ఈసారి ఎస్ఎస్ఎంబి 29 10,000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడమే కాకుండా డెఫినెట్గా ఇంకొక 3-4 ఆస్కార్ వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అందుకనే హాలీవుడ్ టెక్నీషియన్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్ తోటి సినిమాని కంప్లీట్గా వరల్డ్ వైడ్గా సినిమా ఏ విధంగా ఉంటుందో సో ఆ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. సో చూడాలి మరి. ఇన్ కేస్ నవంబర్లో డెఫినెట్గా టైటిల్ కూడా కొంచెం లేటెస్ట్గా లీక్ అయింది. అదే వారణాసి అనే టైటిల్ కూడా లీక్ అయింది. కాకపోతే వారణాసికి ఆల్రెడీ చెప్పింది మనకు తెలుసు. ఆల్రెడీ ఆ టైటిల్కి డెఫినెట్గా ఇండియా లెవెల్లో చాలా మంచి క్రేజ్ ఉంటుంది. బట్ ఒక తెలుగు టైటిల్ని హాలీవుడ్ రేంజ్లో తీసుకెళ్లడం అంటే అది వన్ అండ్ ఓన్లీ జక్కన్న వల్లనే అవుతుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఇది వారణాసి అవుతుందా లేకపోతే ఏమవుతుందో తెలియదు కానీ బట్ మొత్తంగా మాత్రం జేమ్స్ క్యామరూన్ తోటి ఆ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. అండ్ డెఫినెట్గా ఇది మైథాలజీకి అండ్ సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉన్నట్లయితే తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి కల్కి ఏదైతే ఉందో సో కల్కి టైప్లోనే ఉంటుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్ షేడ్స్ అండ్ ఒక విజువల్ వండర్ని
జక్కన్న మనకు చూపించబోతున్నారని అయితే తెలుస్తుంది. కంప్లీట్గా ఈ సినిమాలో ఒక 80-90% అన్నీ కూడా నిజమైనటువంటి జంతువులు అండ్ రియల్ లొకేషన్స్లో కంప్లీట్గా సినిమాని అక్కడే షూట్ చేస్తున్నారు. అందుకనే గతంలో కెన్యా అండ్ ఆఫ్రికా అడవులు ఈ బ్యాక్గ్రాఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ కాబట్టి సో డెఫినెట్గా కొంచెం ఇన్ కేస్ ద రియలిస్టిక్గా ఎక్కువగా ఉండాలని కూడా జక్కన్న చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేస్ ఒకవేళ నవంబర్ నుంచి ఆల్రెడీ నవంబర్కి ఇంకొక కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది కాబట్టి బాబు ఫ్యాన్స్ అందరికీ మాత్రం నవంబర్ నెల అని చెప్పొచ్చు అనమాట. సో మరి SSMB 29 పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.